మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి ఏపీ డిఎస్సికి సంబంధించి అట్టకేలకు ఎప్పుడెప్పుడైనా ఆతృతగా అయితే ఎదురు చూశారు, కళ్ళ కాయలు కాసేటట్టు. సో ఫైనల్కి అయితే వచ్చేసిందండి. మరి ఈ ఫైనల్ కీ అనేది ఫైనల్ కీలో కూడా కాస్త తప్పులు అయితే ఉన్నాయి, అది మనందరికీ తెలిసిందే. మరి ఎస్జిటి విషయంలోకి వస్తే చాలా షిఫ్ట్లో ఎగ్జామ్స్ అయితే జరగడం జరిగిందండి. మరి ఏ షిఫ్ట్కి ఎన్ని మార్కులు యాడ్ అవుతున్నాయి, అదేవిధంగా మన యొక్క రెస్పాన్స్ సీట్ ఉంది కదా, ఆ సీట్కి ఫైనల్ కీలో వచ్చినటువంటి ఆ కీకి ఎంత తేడా వచ్చింది, అంటే ఏ షిఫ్ట్కి ఎన్ని మార్కులు యాడ్ అవుతున్నాయి, మరి యాడ్ అవ్వడం ప్రతి ఒక్కరికి యాడ్ అవుతుందా, కొద్దిమందికి యాడ్ అవుతున్నాయా, ఇలాంటి ప్రతి విషయాన్ని కూడా తెలుసుకుందామండి. మరి కొంతమంది మిత్రులు అడుగుతున్నారు, రెస్పాన్స్ షీట్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి సార్ అంటూ కొంతమంది మిత్రులు అయితే అడుగుతున్నారు. వీళ్ళందరికీ కూడా సమాధానంగా వీడియో అండి. మరి వీడియోని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేస్తే ఎక్కువ మందికి షేర్ అవుతుందండి. మరి లేట్ లేకుండా టాపిక్లకు వెళ్ళిపోదామండి. ఇక్కడ మనం చూద్దాము, జూన్ 13వ తేదీ అండి. మరి జూన్ 13వ తేదీని షిఫ్ట్ 2 విషయంలోకి వస్తే 2 చేంజ్లు జరిగిందండి. మరి ఈ క్వశ్చన్ నెంబర్ 7లో అందరికీ మార్క్ యాడ్ అయిపోతుందండి, అంటే హాఫ్ మార్క్ అయితే కలుస్తుంది. ఇక్కడ కింద ఆల్ అంటే ఆల్ అన్ని ఆప్షన్లు కూడా రైట్ టిక్ పెట్టారు కాబట్టి ఈ క్వశ్చన్ నెంబర్ 7లో జూన్ 13కి షిఫ్ట్ 2లో అందరికి యాడ్ అవుతుంది. కానీ ఈ క్వశ్చన్ నెంబర్ 39లో మనము ఆప్షన్ పెట్టుంటాం కదా, 1 2 3 4లో ఏదో ఒకటి పెట్టుంటాం కదా, ఇక్కడ 3 కానీ 4 కానీ పెడితేనే మనకి మార్క్ అయితే హాఫ్ మార్క్ అయితే యాడ్ అవుతుందండి. సో ఈ విధంగా ఈ 13th షిఫ్ట్ 2 వరకు మాత్రం ఒక హాఫ్ మార్క్ అయితే ఖచ్చితంగా యాడ్ అయిపోయిందండి. మరి రెండో దానిలో 3 కానీ 4 కానీ పెట్టాలండి. మరి అదేవిధంగా జూన్ 17 షిఫ్ట్ 2 వాళ్ళకండి, షిఫ్ట్ 2 వాళ్ళకి జూన్ 17 వాళ్ళకి క్వశ్చన్ నెంబర్ 157లో ఆప్షన్ 1 2 ఇచ్చిన వాళ్ళకి రైట్ అవుతుందండి. 3 4 ఇచ్చిన వాళ్ళకి యాజ్ యూజువల్గా మార్క్ అయితే యాడ్ అవ్వదండి, హాఫ్ మార్క్ అయితే యాడ్ అవ్వదు. ఇక్కడ 1 కానీ 2 కానీ ఈ రెండిట్లో ఏది ఇచ్చినప్పటికీ కూడా ఇక్కడ మార్క్ అయితే హాఫ్ మార్క్ అయితే యాడ్ అయిపోతుందండి. అదేవిధంగా జూన్ 18 విషయంలోకి వస్తే షిఫ్ట్ 1 వాళ్ళకి ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 31 మాత్రమే, మరి ఆప్షన్ 3 ఆప్షన్ 4 ఈ రెండిట్లో ఏది ఇచ్చినా కూడా మనకి క్వశ్చన్ అయితే యాడ్ అయిపోతుందండి, హాఫ్ మార్క్ అయితే యాడ్ అయిపోతుంది. సో ఈ విధంగా కొన్ని చేంజెస్ అయితే రావడం జరిగాయండి. మరి ఫైనల్ కీలో కూడా సరికానిది ఏది అని అడిగితే సరైన ఆన్సర్లు పెట్టడం జరిగింది, అవి కూడా ఉన్నాయండి. మరి అది దానికి కూడా మన మిత్రులు ఆల్రెడీ డిఎస్సి ఆస్పిరెంట్స్ అందరూ కూడా మరి సచివాలయం మన యొక్క డిఎస్సి కస్టమర్ కేర్కి అయితే ఫోన్ చేస్తున్నారు. మరి దాని వివరాలు కూడా త్వరలో తెలియజేస్తామండి. తప్పనిసరిగా అయితే లైక్ చేయండి. మరి అదేవిధంగా జూన్ 18వ తేదీన షిఫ్ట్ 2లో క్వశ్చన్ నెంబర్ 158 అనేది ఇక్కడ ఆప్షన్ 2 కానీ 3 కానీ ఇస్తే సరిపోతుందండి, సరైన ఆన్సర్ అవుతుంది. మీరు 1 కానీ 4 కానీ ఇస్తే ఇక్కడ హాఫ్ మార్క్ అయితే యాడ్ అవ్వదండి, ఇక్కడ మనం చెక్ చేసుకోవాలి. ఓకేనండి. అదే జూన్ 19 విషయంలోకి వస్తే షిఫ్ట్ 1 వాళ్ళకి క్వశ్చన్ నెంబర్ 36 అనేది ఇక్కడ 1 కానీ 3 కానీ పెట్టిన వాళ్ళకి హాఫ్ మార్క్ అయితే యాడ్ అవుతుందండి. ఇవన్నీ కూడా ఒక హాఫ్ మార్కే 2 ఆప్షన్లు కూడా చూజ్ చేసుకోవచ్చు అనే విధంగా వచ్చాయండి. నెక్స్ట్ జూన్ 19లో షిఫ్ట్ 2 వాళ్ళకండి ఇక్కడ 1 మార్క్ యాడ్ అయిపోయిందండి. జూన్ 19 వాళ్ళకి షిఫ్ట్ 2లో 1 మార్క్, ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 22 క్వశ్చన్ నెంబర్ 78 ఇక్కడ ఆల్రెడీ ప్రతి ఒక్కరికి కూడా 1 మార్క్ యాడ్ అయిపోయిందండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 148లో 3 కానీ 4 కానీ ఆప్షన్ పెట్టినట్లయితే అది కూడా మార్క్ యాడ్ అయిపోతుందండి. ఓకేనండి. మరి నెక్స్ట్ జూలై 1 అండి. జూలై 1లో షిఫ్ట్ 1లో ఇక్కడ హాఫ్ మార్క్ యాడ్ అయ్యిందండి, ఆల్రెడీ ఇక్కడ హాఫ్ మార్క్ యాడ్ అయ్యిందండి. అదేవిధంగా జూలై 1లో క్వశ్చన్ నెంబర్ 106లో 1 2 ఆప్షన్లకైతే పెట్టినట్లయితే హాఫ్ మార్క్ అయితే యాడ్ అవుతుందండి. మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కొద్ది లక్కు జూన్ 19th షిఫ్ట్ 2 వాళ్ళకైతే యాడ్ అయ్యింది అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చండి. ఎందు గురించి అంటే 1 మార్కు రావాలంటే ఎంత కష్టపడితేనే కానీ 1 మార్కు రావడం చాలా కష్టం అండి. ఇక్కడ జూన్ 13th షిఫ్ట్ 2 వాళ్ళకి కూడా ఒక హాఫ్ మార్కు,
జూలై ఫస్ట్ వాళ్ళకి ఒక హాఫ్ మార్క్ రావడం జరిగిందండి. ఆల్ అని వచ్చిందంటేనే ఆల్ అని వచ్చిందంటేనే ఇంకా అది బెస్ట్ అనమాట ఇంకా. ఓకేనండి. నెక్స్ట్ జూలై ఫస్ట్ షిఫ్ట్ 2 వాళ్ళకి ఒకటి కూడా రాలేదండి. ఇలాంటి ఎర్రర్స్ ఎక్కడ కూడా లేవని క్లియర్ చేశారండి. అంటే మనం అబ్జెక్షన్స్ రైజ్ చేయలేదు. ఈ జూలై ఫస్ట్ వాళ్ళు షిఫ్ట్ 2 వాళ్ళు ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు, అబ్జెక్షన్స్ కూడా రైజ్ చేయకపోతే ఈ విధమైనటువంటి రిజల్ట్ మనకి వస్తుంటుందండి. నెక్స్ట్ జూలై సెకండ్. మరి జూలై సెకండ్ విషయానికి వస్తే షిఫ్ట్ 1లో ఇక్కడ 3 క్వశ్చన్స్, 33 క్వశ్చన్, 51 క్వశ్చన్, 132 క్వశ్చన్. ఇక్కడ మనం సిమిలర్గా మనం గమనిస్తే జూలై 2లో షిఫ్ట్ 1 షిఫ్ట్ 2లో కూడా ఒకే క్వశ్చన్ని మనకి తేడా పడ్డదండి మనం బాగా గమనించినట్లయితే. మరి ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 33లో 1 కానీ 4 కానీ పెట్టిన వాళ్ళకి రైట్ అవుతుందండి. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 51లో 2 కానీ 4 కానీ పెట్టిన వాళ్ళకి రైట్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 132లో 3 కానీ 4 కానీ పెట్టిన వాళ్ళకి రైట్ అవుతుందండి. ఓకేనండి. అందువల్ల వీళ్ళకి ఎక్కువ 4 పెట్టిన వాళ్ళకి 3 ఆఫ్లు కలిసే అవకాశం ఉందండి. అదేవిధంగా జూలై 2లో షిఫ్ట్ 2 వాళ్ళకి విషయంలోకి వస్తే ఇక్కడ కూడా 3 ఆప్షన్స్ అయితే చేంజింగ్ అయితే వచ్చాయండి. క్వశ్చన్ నెంబర్ 9, క్వశ్చన్ నెంబర్ 32, క్వశ్చన్ నెంబర్ 132. ఇక్కడ 1 3 ఆప్షన్స్ పెడితే సరిపోతుంది. ఇక్కడ 1 2, ఇది 3 4 ఈ విధంగా ఉందండి. ఇప్పుడు మనము ఏ విధంగా రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకోవాలి ఆల్రెడీ చాలామంది మిత్రులకి తెలుసు. కానీ ఇప్పుడు వచ్చినటువంటి ఫైనల్ కీతో మన యొక్క ఈ రెస్పాన్స్ షీట్ను కూడా కంపేర్ చేసుకొని ఎర్రర్స్ ఏమన్నా ఉన్నాయా, ఎన్ని యాడ్ అవుతున్నాయి అన్నది నా వరకు నేనైతే చెప్పడం జరిగింది. మీ వరకు ఇది రెస్పాన్స్ షీట్లో బాగా వచ్చిందండి, ఈ ఫైనల్ కీలో ఇది రాంగ్ వచ్చిందండి అని తెలిస్తే ఖచ్చితంగా అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరి మన యొక్క టెలిగ్రామ్ లింక్లో కూడా దీన్ని పోస్ట్ చేస్తానండి. అక్కడి నుంచి కూడా ఈ యొక్క టేబుల్స్ ఉన్నాయి కదా, ఇవి కూడా నేను టేబుల్స్ అన్నీ కూడా మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తానండి. మరి రెస్పాన్స్ షీట్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలన్నది ఇప్పుడు చూద్దామండి. మరి ఎప్పట్లాగా ఏపీడిఎస్సి వెబ్సైట్కి వెళ్తామండి. ఫస్ట్లో ఉన్నటువంటి దీనికి వెళ్తాము. ఇక్కడ క్యాండిడేట్ లాగిన్కి వెళ్ళండి. క్యాండిడేట్ లాగిన్కి వెళ్ళి మన యొక్క యూజర్ నేము పాస్వర్డ్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇలా యూజర్ నేము పాస్వర్డ్ కొట్టిన తర్వాత లాగిన్ అయితే మనం లాగిన్లోకి వెళ్తామండి. ఇక్కడ లాగిన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ సర్వీసెస్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ రెస్పాన్స్ షీట్ ఉంటుంది. ఇక్కడ రెస్పాన్స్ షీట్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ వ్యూలోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ అయిపోతుందండి. ఈ రెస్పాన్స్ షీట్ని మీ దగ్గర పెట్టుకొని ఇప్పుడు వచ్చినటువంటి ఫైనల్ కీని పక్కన పెట్టుకొని చెక్ చేయండి. ఖచ్చితంగా ఇది మాత్రం తప్పనిసరిగా చేయండి. ఎందు గురించి అంటే ఎప్పుడు కూడా లేజర్గా ఎట్టి పరిస్థితుల్లో వదలొద్దండి. ప్రతి మార్కు ఎంతో కష్టపడితేనే కానీ రాదు. కాబట్టి ఏ క్షణాన్ని ఏది కూడా వదలొద్దు. చివరి వరకు చూడండి. పోస్ట్ బిట్ నుంచి చివరి బిట్ వరకు చూడండి. ఏదైనా ఉంటే కంప్లైంట్ రేజ్ చేయండి, ఇబ్బంది లేదు. వాళ్ళు ఆటోమేటిక్గా స్పందిస్తారు. ఎందు గురించి అంటే చాలామంది ఒక ప్రత్యేకమైనటువంటి స్పెషల్ బృందాన్ని పెట్టి తనిఖీ చేశారన్నారు. అయినప్పటికీ కూడా కొన్ని రాంగులు అయితే వచ్చాయి. మరి ఎలాంటివి చిన్నవి సర్వసాధారణం. ఎలాంటి వాటిని కూడా రెక్టిఫై చేసి మనకి ఫైనల్ మన యొక్క రిజల్ట్లో ఖచ్చితంగా యాడ్ చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా చెక్ చేసుకోండి. ఈ చెక్ చేసుకునే సమయం దాటిపోతే మనం ఏమి చేసినా వేస్టే. ఓకేనండి. కాబట్టి తప్పనిసరిగా వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. మరి మీకు ఎక్కడైతే రాంగ్స్ వచ్చాయో ఏం తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.